కింగ్ నాగార్జున ధనుష్ల కాంబోలో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన కుబేరా సినిమా ఓల్డ్వేడిగా 1700 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న సినిమా ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ మెయిన్ కోర్ పాయింట్ బిగ్ షాట్ అయిన ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర పనిచేసే నాగార్జున పెద్ద చార్టెడ్ అకౌంటెంట్. దాంతో రోడ్ సైడ్ ఉండే బెగ్గర్స్ ను వాడుకొని భారీ డబ్బును బ్లాక్ నుండి వైట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక బెగ్గర్ అయిన హీరో ధనుష్ నాగార్జున లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత వచ్చిన కథలో ట్విస్ట్ ఏంటి అన్నది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్. మేజర్ ట్విస్ట్లు చాలానే సినిమాలో ఉన్నాయని చెప్పాలి. సినిమా ఓపెన్ అవ్వడం నార్మల్ గానే ఓపెన్ అవ్వగా అసలు కథలోకి హీరో ఎంటర్ అయ్యాక సినిమా ఆసక్తికరంగా మారి స్క్రీన్ ప్లే పరంగా మంచి జోరును చూపెడుతూ సీన్ బై సీన్ ఇంటర్వెల్ వరకు ఫుల్ రేసీగా సాగి ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచగా ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్ లో అనిపించేలా మెప్పించిందని చెప్పవచ్చు. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయినా కూడా కొంచెం స్క్రీన్ ప్లే అక్కడక్కడ బోర్ ఫీల్ అయ్యేలా చేసినా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు ఆసక్తిగా సాగిన సినిమా ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూసిన ఫీలింగ్ తో పాటు ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ను ఆడియన్స్ కి కలగజేసిందని చెప్పాలి. మొత్తం మీద 3 గంటల లెంత్ ఉన్నప్పటికీ చాలా వరకు కథ ఆసక్తిగానే సాగినా కొన్ని చోట్ల మంచి హై ఇచ్చే సీన్స్ పడినా కానీ కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ అక్కడక్కడ కలిగింది. లెంత్ మరికొంత టైట్ చేసి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది. మొత్తం మీద శేఖర్ కమ్ల తన మ్యాజిక్ ను మరోసారి చూపించగా దేవిశ్రీ ప్రసాద్ ఎక్సలెంట్ మ్యూజిక్ అలాగే లీడ్ యాక్టర్స్ అందరి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో 3 గంటల సినిమా అయ్యేసరికి ఆడియన్స్ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్ బయటికి రావడం ఖాయమని చెప్పవచ్చు. సినిమా ఎండ్ అయ్యే టైం ఓవరాల్ గా సినిమా అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్ లో అనిపించే రెస్పాన్స్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యే టైం కి. మొత్తం మీద ప్రీమియర్స్ నుండి సినిమాకు ప్రామిసింగ్ రిపోర్ట్స్ వినిపించగా రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి టాక్ ఇంకొంచెం బెటర్ గా సొంతమయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.